ప్యాటర్న్ ఉంది కదా. సమానంగా ఉండాలి హెయిర్, ఎక్కువ తక్కువ ఉంటే మళ్ళీ ప్యాటర్న్ సరిగా రాదు. అంటే ఈ హెయిర్ సమానంగా. సేమ్ మళ్ళీ సమానంగా తీసుకొని బ్యాక్. ఇది మీరు సేమ్ బ్యాక్ బ్యాండ్ వేసుకొని ఒక ప్యాటర్న్ చేయొచ్చు, ఫ్రంట్ బ్యాండ్ వేసుకొని ఒక ప్యాటర్న్ చేయొచ్చు. సేమ్ ఇప్పుడు మనం బ్యాక్ వేస్తున్నాం కదా, అదే పైకి తీసి ఫ్రంట్ కూడా వేయచ్చు. కంపల్సరీ ఫుల్ క్రింపింగ్, ఎందుకంటే పుల్లింగ్స్ తీస్తాం. బేసిక్లో అక్కర్లేదు, బట్ ఫినిషింగ్ కావాలంటే పక్క క్రింపింగ్ కావాలి. ఫినిషింగ్ అక్కర్లేదంటే నీకు అక్కర్లేదు. ఇప్పుడు ఇది సన్నగా దొడ్డుగా వచ్చింది. ఇక్కడ క్లోజ్ చేసేస్తున్నా కదా, ఇక్కడ ఆపేసాను. ఎక్కువ మిగిలిపోతే కూడా కర్వ్ చేసి ఎక్కువ అవసరం లేదు. అంటే యాక్చువల్గా మనకి ఫ్రంట్ ఎక్కువ ప్యాటర్న్ వేసాం కాబట్టి హాఫ్ హెయిర్ అంతా చిన్నగా అయిపోయింది ఇందులో, అందుకని మనకు తక్కువ వచ్చింది. సో ఇప్పుడు మనము సేమ్ ఎడ్జెస్ కాకుండా ఇదంతా పుల్లింగ్స్ తీసుకోవాలి నీట్గా. దేని దానికి మొత్తం పుల్లింగ్స్, స్ప్రెడ్డింగ్స్, వీటి మీదనే మీ హెయిర్ స్టైల్ ఉంటుంది. సో మీరు ఎంత నీట్గా హ్యాండ్ తిరిగితే మీకు అంత మంచిది, టైం సేవ్ అవుతుంది మీకు. అడ్వాన్స్డ్ హెచ్డి, బేసిక్లో రాదు. నేను బేసిక్లోనే ఇంకా ఈ హెయిర్ స్టైల్ వేస్తే ఇంకా హెచ్డి ఎంత చేయించుకుంటాను. బేసిక్లోనే ఈ హెయిర్ స్టైల్స్ చేస్తే ఇంకా మళ్ళీ నీతో హెచ్డి ఎందుకు చేయించుకుంటారు ఇంకా క్లయింట్స్. ఓన్లీ హెయిర్ స్టైల్ అడుగుతారు కదా క్లయింట్స్, మేకప్ కాకుండా. వాళ్ళకి ఒక 2-5, 2-3K అట్లా తీసుకొని చేసేయచ్చు. కింద నార్మల్గా వదిలేస్తాం కల్స్. సేమ్ ఇక్కడ ఇది కల్స్ చేసేసి వదిలేస్తాం. సో ఇక్కడ వరకు ఇది ఇంకా వాల్యూమ్ ఎక్కువ ఉంటే ఎక్స్టెన్షన్ పెట్టిన సవరం ఉన్న వాల్యూమ్ ఎక్కువ ఉంటే ఇది ఇంకా వాల్యూమ్ వస్తుంది, పుల్లింగ్స్ కూడా ఇంకా ఎక్కువ వస్తాయి. సో ఇది సింగిల్ బ్యాక్ బ్యాండ్ ఇది.